రైట్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఇది చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి రామడుగు మండలం. ఈ మండలంలో మనం చూస్తా ఉన్నాం. ఇది గంగాధర మండలానికి సంబంధించి కురిక్యాల ఈ వరద కెనాల్కి సంబంధించి మట్టి గురించి మనం చూపించడం జరిగింది. క్లియర్గా ప్రజల ఆస్తిని ఏ విధంగా నష్టపరుస్తూ ఉన్నారు, ప్రజల సొమ్మును ఏ విధంగా అప్పనంగా అక్రమంగా కొట్టుకపోతా ఉన్నారు, మట్టి దంద పేరుతోని ప్రజల ఆస్తికి ఎట్లా గండి కొడుతూ ఉన్నారు అనేది కీలకంగా చూపించే ప్రయత్నం చేసినాం. అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, రోజు ఎక్కడ కొత్తపల్లి ఈ కరీంనగర్ నుంచి కరీంనగర్ జగిత్యాల మధ్యలో ఒకటి కొత్తపల్లి ఉంటుంది. ఆ బంకు కాడ ఏకంగా దందాన్ని నడుస్తూ ఉన్నది, మట్టి దంద. అది ఎక్కంచెలు చేస్తుర్రు. ఏం కథ అంటే రామడుగు మండలంలోకి వెళ్ళి ఆ మట్టి పోతూ ఉన్నది. నేను మొన్న వేయినా, కానీ అక్కడ ప్లేస్ ఎక్కడ ఉన్నదన్నది నాకు తెలియలే. రామడుగు మండలం కెనాల్ నుంచి పక్కా మట్టి కొడతా ఉన్నారు. క్లియర్గా మట్టి కొడతా ఉన్నారు. ఆధారాలతో సహా మీ ముందు ఎక్కంచెలు కొడుతున్నారు. ఏం కథ అన్నది నేను అతి త్వరలోనే మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. దయచేసి మిత్రులారా, ఇందులో నేను అడుగుతా ఉన్నా కదా, వీళ్ళు చాలామంది ఎమ్మెల్యే గారు ఫోటో పెట్టంగానే మన గౌరవ డాక్టర్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఫోటో పెట్టంగానే ఎమ్మెల్యేకి ఏం సంబంధం అన్నారు కదా. ఇక్కడ ఒక సంచలన ఆడియో మీకు చూపిస్తా. కళ్ళు బయలు నమ్ముతాయి. అడిగితే చంపేస్తారని, లేకపోతే అక్రమ కేసు పెట్టి ఇరికిస్తారని ఆ ఆడియో వింటే మీరు కళ్ళు బయలు నమ్ముతాయి. ఒకసారి వీడియో చూపించే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఈ అక్రమ మట్టి గురించి, ఈ టిప్పర్లు ఉన్నాయి చూసిరా, ఇది కిష్టాపూర్లో నిన్న ఆపిరు. టిప్పర్లు కిష్టాపూర్ మీదుగా నడుస్తూ ఉంటే టిప్పర్లు నిన్న ఆపి అక్కడ గ్రామస్తులు అక్కడనే గుమరిచ్చిరాడ. మీరు ఎట్లా కొట్టుకపోతారు, ఎట్లా చేస్తారని కిష్టాపూర్ గ్రామస్తులు మర్రబడ్డారు. ఆ మర్రబడ్డ నేపథ్యంలో అక్కడనే గుమరిచ్చిరు. ఇక మేము మళ్ళొక్కసారి రామని ఆ కిష్టాపూర్ గ్రామానికి సంబంధించి రైతులకు గ్రామస్తులకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ముఖ్యంగా ఈ లేబుల్ ఉన్న ఎక్కువ నడుస్తూ ఉన్నాయి. ఏది కిష్టాపూర్ మీదుగా రామడుగు మండలం కానీ అటు కొత్తపల్లిలో కానీ ఈ GRS అన్న ఉన్నది ఎక్కువ నడుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కొన్ని విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తా. ఇది కొత్తపల్లిలో బంక్ దగ్గర లెఫ్ట్ సైడ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నైట్ పూటనేమో అక్కడికి మట్టి డంపింగ్ చేస్తూ ఉన్నారు. ఆ డంపింగ్ చేసిన మట్టిని మళ్ళీ డే అంతా ట్రాక్టర్లతోని అక్కడ ఆ లోకల్లకు సంబంధించి మట్టి ఎవరెవరికి అయితే అవసరం ఉంటుందో వాళ్లకు యథేచ్ఛగా కొట్టుకుంటా ఉన్నారు పొద్దున్న దాకా. నైట్ పూటనేమో కినాల్ నుంచి అక్కడికి డంపింగ్ దాని తర్వాత డే అంతనేమో డే అంతా ఇది ఇక్కడ నడుస్తూ ఉన్నది. మొత్తం ఏది వరద కెనాల్ మట్టి. అయితే ఈ వరద కెనాల్ మట్టి ఎట్లా వస్తుంది, ఏం కథ అంటే ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. నైట్ పూట వీటితోనే నైట్ పూట టిప్పర్లతో పోయండి పోయి నైట్ పూట నడుస్తూ ఉంది. అయితే ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. టిప్పర్లు నైట్ పూట నడిచే టిప్పర్లు అక్కడ కిష్టాపూర్ గ్రామానికి సంబంధించి రైతులు అంటే గ్రామస్తులు ఆపిరు. అక్కడ మీరు ఏం మట్టి దందా చేస్తూ ఉన్నారు, ఏం కథ, ఇది కోట్లాది దందా, ప్రజల ఆస్తి నష్టం జరుగుతూ ఉన్నదని అక్కడ ఆపేసిరు. అక్కడ మట్టి పోపించిరా. అయితే ఇక్కడ ఇంకొక విషయం చూపెడతా మీకు. ఇక్కడ క్లియర్గా రైట్. ఎవరు మీది? అక్కడ కుమరిచ్చి నైట్ కూడా నిన్న రాత్రి జరిగింది. నిన్న మబ్బుల ఎవరు మీరు? బావన పిల్లలా? రాత్రి పూట అశోక్ లేలాండ్లు బండ్లు. అయితే ఇదే విషయం పైన ఇక్కడ ఆపితే ఎవరిపైన అక్రమ కేసులు పెడతామంటే ఒక ఆడియో మన దగ్గరికి వచ్చింది. దాన్ని వినిపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇక్కడ క్లియర్గా చూడాలి మీరు. ఎంత దారుణం జరుగుతా ఉన్నదంటే మనం అడుగుతున్నాము, మన పైన కేసు పెడతాడు. కేసు ఎమ్మెల్యేకి ఏం సంబంధం అన్నారు కదా. ఒక్కసారి మట్టి దందా విషయంలో ఏలు పెడితే ఏం జరుగుతుంది అన్నది క్లియర్గా ఈ ఆడియో విన్న తర్వాత ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది కళ్ళు బయలు కమ్ముతాయి. ఆ విషయం నీకు అవసరం లేదు. నువ్వు అన్నవుగా ఇప్పుడు సావదెంగుతారా? నువ్వు ఇటువంటి చేస్తే అనరా? ఏం చేసినా నేను నీకు అవసరం లేని ఇచ్చాడు. ఇప్పుడు టిప్పర్లు నేను ఒక వార్డు నెంబర్ ఊరంతా కలిసిన రైతుల కోసం మట్టి నేర్చుకోపోవడానికి ఎవరైనా ఓరకొట్టవరు అని చెప్పిన. నేను కూడా అందులో ఒక మెంబర్నే. ఇప్పుడు మట్టి కొంట మాకు ఖాళీ కావాలి ఊరు అని చెప్తాను. సరే, నేను ఒక విషయం చెప్తాను.
నీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీకు పర్మిషన్ ఇచ్చిందా మట్టి కినాల నుండి ముట్టుకోరా అని చెప్పి? అరే ఎవడు అనుకుంటావు ఇచ్చిందా? నేను అడిగిన దానికి చెప్పు, ఇచ్చిందా నీకు? నువ్వు ఒక వార్డ్ మెంబర్ అయ్యాల నువ్వు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీకు ఈ గారు నీకు ఎస్సీ గారు నీకు పర్మిషన్ ఇచ్చిందా మట్టి ముట్టుకోమని? సరేరా ఏదో తెచ్చుకుంటారు ఏదో తెచ్చుకుంటారు గంగలో నీకు అవసరం లేదు కదా నువ్వు సరే అది నీకు అవసరం లేదంటున్నా నేను అనేది నాకు మాట్లాడే ప్రయత్నం లేదా? నేను ఓటర్ని కాదా ఊర్లో? ఇప్పుడు ఏం చేయమంటావు నువ్వేం చేయమంటావు? మట్టి ముట్టద్దు, పిరిగడ మట్టి కూడా ముట్టద్దు. ఇప్పుడు మరి ఊరికి మరి 2 లక్షలు ఇస్తావు నువ్వు, అది డెవలప్మెంట్ 50 ట్రిప్పులు పోయాలి మరి ఎవరు దేనికిగా? అధికార పార్టీ సర్పంచులు, అధికార పార్టీ ఎంపీటీసీలు, అధికార పార్టీ జడ్పీటీసీలు, అధికార పార్టీ మొత్తం ఈ వ్యవస్థ అంతా దేనికోసం? ప్రజల ఆస్తిని అమ్ముకొని మీరు డెవలప్మెంట్ చేస్తారా? ప్రజల ఆస్తిని అమ్ముకొని మీరు డెవలప్మెంట్ చేస్తారా? ఇట్లా ఎమ్మెల్యే గారు మా పార్టీ సర్పంచ్లే ఉండాలి, మా పార్టీ ఉప సర్పంచ్లే ఉండాలి, మా పార్టీ వార్డు మెంబర్లు మా వాళ్ళే మొత్తం గెలవాలి, మా వాళ్ళే ఎంపీటీసీలు గెలవాలి. మరి ఇదంతా దేనికోసం? ప్రజల ఆస్తులు అమ్ముకుంటానుక? ప్రజల ఆస్తి ఏదైతే ఉంటుందో అది అమ్ముకొని డెవలప్మెంట్ చేస్తానుక? 5 సంవత్సరాల పాటు మిమ్మల్ని గెలిపించింది గౌరవ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి దీనికి. ఒకసారి చూడుర్రి, ఎమ్మెల్యే గారు పేరు కూడా ఉంటుంది ఇంట్లో. కానీ పోయాలి ఎవడో పోతాడు ఇప్పుడు సర్పంచ్ అయిన వాళ్ళు ఏదో చేసుకుంటాడు. మీరు వార్డ్ మెంబర్లు ఎందుకు గెలిచారు? చేసుకోర్రి. నువ్వు ఒక్కటన్నా ఇనురా చెప్తే ఒకటి నీది ఏదన్నా నువ్వు ఇను నేర్చుకో ఫస్ట్. నీ ఒక్కడివే నువ్వు అంటే అది కుదరదు ముచ్చట. నేను ఇప్పుడు నీకు ఏ ముచ్చట చెప్తున్నా అనేది నువ్వు నీకు సంబంధం లేదు. నువ్వు ఒక్కటే మాట అన్నావు నన్ను, నిన్ను జావ కొడతారా అని అన్నావు. ఆడు జావ కొట్టాలి, నేను చూడాలి. మట్టి మాత్రం ఎవరు చంపడు తప్ప ఏదో ఒక కేసులో పెట్టి లోపలేస్తారు మరి పోతాయి. వినరా? ఓడు చంపడు ఏదో ఒక కేసు పెట్టి లోపలికి వేస్తారు, పోతావు మరి. ఇది జరిగింది. కేసు ఇప్పుడు మనం గింతగానే మాట్లాడుతూ ఉంటే మన పైన అక్రమ కేసు పెట్టి కేసులు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. దీని వెనుకున్న మాఫియా కేసులు పెట్టడం కోసమైనా సిద్ధంగా ఉన్నారు. మట్టి మాఫియా కేసులు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు. క్లియర్గా అర్థమైందా? ఇలా ఎమ్మెల్యే గారి పేరు కూడా ఉంటుంది. ఒక్కసారి నూరి వాడు 100 పెట్టుకొని 1000 పెట్టుకొని నేను ఆల్రెడీ పోయొచ్చిన. పిరిగాడు మట్టి కూడా కిష్టాపూర్లో ముట్టనియ్య. ఇప్పుడు మేము చెప్పినా నువ్వు ముట్టనియవా? నేను ఒకటి అసలు మిమ్మల్ని గెలిపించుకున్నదే ఎవరు కానీ? ప్రజాప్రతినిధులను గెలిపించుకున్నదే ప్రజల ఆస్తి కాపాడుకోవడం. 5 సంవత్సరాల పాటు ప్రజల ఆస్తి కాపాడుకోవడం కోసం మిమ్మల్ని గెలిపించుకున్నారు. మీరు అమ్ముకుంటాను కాదు ఎవరు కానీ. అయితే విషయం వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళ రైతుల పేరు చెప్పి అక్రమంగా మట్టి లక్షల విలువైన మట్టిని కొల్లగొడతా ఉన్నారని వీళ్ళకి అర్థమవుతలేదు. ఫస్ట్ ఒకటి నేనా ఎవరు దింపాలి చెప్పు? ఇప్పుడు మన ఇద్దరమే అన్నదమ్ములే లొల్లి పెట్టుకున్నాడా చెప్పు? మరి నేను చెప్పింది నువ్వు వింటలేవు కదా. నీకు ఊరు మీద అవసరం లేదన్నావు కదా. ఇప్పుడు నాతో ఎవరు అవసరం లేనప్పుడు మట్టితో కూడా నీకు ఎవరికి అవసరం లేదు కదా. నీకేం అవసరం మట్టితోని? అవునా? నేను ఊరు మీద నాకు ఎవరికి అవసరం లేదన్నావు, ఎవరు అవసరం లేదన్నావు కదా నువ్వు. మరి మట్టితో నీకే అవసరం? సప్లై ఊర్లో నేను ఒక ఓటర్ను. అయ్యో నువ్వు ఓటర్ అయితే ఏదైతే కానీ ఇప్పుడు అసలు ముచ్చట ఏంది? ఊర్లో మట్టి ముట్టద్దు. ముట్టారు. సరే నువ్వు చేసి చేసుకో. కూడా ఎత్తనియ్యా. ఎత్తనియ్యకు. నువ్వు అన్నావు కదా నిన్ను చంపుతారా అని. అది ఎవడు చంపుతారో అది చూస్తున్నాం కానీ. సరే కానీ ఇంకో విషయం చెప్తాను. రేపు అది కేసు అవుతుంది. అన్నదమ్ములే లొల్లి పెట్టుకున్నాడు చెప్పు. వాడు 100 పెట్టుకొని మిషన్ లెటర్ ఉన్నదా? సరే ఓకే మంచి ఒప్పుకుంటున్నా. ఊరంతా నిర్ణయించుకుండ్రు కినాలకు మట్టి ఎత్తాలని. ఎత్తాలి, అది మనకు కార్డు పోసుకోవడానికి కావాలని చెప్పి ఎమ్మెల్యే దగ్గర పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు. కాగితం 2 నెలల కిందనే ఓకే అన్నాడు. ఇది మళ్ళొకసారి మట్టి ఎత్తాలని. ఎత్తాలి, అది మనకు కార్డు పోసుకోవడానికి కావాలని చెప్పి ఎమ్మెల్యే దగ్గర పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు. కాగితం 2 నెలల కిందనే ఓకే అన్నాడు. మరి మీరు నేర్పుకోరి బాబు అన్నారు, అయిపోయింది. సరే మరి మట్టి టిప్పర్ల సంగతి ఏంది మరి? సరే మిమ్మల్ని నేర్పుకోమన్నారు, మట్టి టిప్పర్లకు అవకాశం ఎవరికి ఇచ్చారు మరి? ఇక్కడ రైతులకు చూపించి మట్టి ఎత్తుకపోవడానికి ఎమ్మెల్యే గారు పర్మిషన్ ఇచ్చిరట. ఎమ్మెల్యే గారు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం? ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం? ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇక ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం? ఇలా అసలు కినాల్ మట్టి అమ్ముకోవడానికి ఎమ్మెల్యే ఎవరు? కెనాల్ మట్టి తీసుకుపోవడానికి చెప్పడానికి దానికి ఒక ప్రత్యేక అధికారులు ఉంటారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి సంబంధించిన వ్యవస్థ ఉంటుంది. ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం మరి? ఏం సంబంధం? మంచి నేను ఒప్పుకుంటా. మీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ లెటర్ ఉన్నదా? ఇది జరుగుతుంది మిత్రులారా, ఇది జరుగుతా ఉన్నది. ఎమ్మెల్యే గారు తీసుకుపోమంటే అక్కడ రైతులకు సంబంధించిన అడిగితే ఎమ్మెల్యే గారు తీసుకోమన్నా మట్టి కాల్ చేసుకుంటారట. ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారట. ఇంకా దానికి ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారని క్లియర్గా చెప్తా ఉన్నారు ఆడియోలో. వినబడ్డదా మీకు? అది జరుగుతూ ఉన్నది. టిప్పర్లు అనేది దందా అనేది ఎట్లా నడుస్తుందో నేను చూస్తా. చొప్పదండి నియోజకవర్గంలో మట్టి మాఫియా అనేది ఏ విధంగా నడుస్తుంది, ఏం కథ అనేది
చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. దయచేసి ఈ రామడుగు మండలం వాళ్ళు ఎవరైనా ఎవ్వరున్నా కానీ ఒకసారి నా నంబర్ రాసుకోండి. అక్రమ కేసులు పెట్టడానికైనా మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మేము తెగించి కొట్లాడడానికైనా మేమైనా సిద్ధం. అక్రమ కేసులు పెట్టి ఇరికిచ్చి లేకపోతే ఏదో కేసులు ఇరికిస్తారు, ఏదో కేసులా. నా నంబర్ రాసుకోండి దయచేసి మిత్రులారా. 9989617412 కొప్పుల వెంకటేష్. కొప్పుల వెంకటేష్ ఇది రామడుగు మండలం సంబంధించి అక్కడ టిప్పర్లకు సంబంధించి ముఖ్యంగా ఈ నంబర్ రాసుకోండి, ఈ నంబర్ కాల్ చేయండి. చూద్దాం ఈ అక్రమ మట్టి రవాణా అనేది ఏ విధంగా నడుస్తుంది. ఇచ్చే హామీని గాలికి వదిలేసి అసలు ఏ దందా నడిచినా గాలికి వదిలేస్తూ ఉన్నారు. మరి ఈ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, దీని సంగతి ఏంది? గింత పెద్ద ఎత్తున స్వేచ్ఛగా నడుస్తూ ఉన్నది. స్వేచ్ఛగా నడుస్తూ ఉంటే పటవాటిలు స్వేచ్ఛగా నడుస్తూ ఉంటే ఎవడు ఒక సామాన్యుడు నిజంగా ఒక నిరుపేద ఇంట్లో కూడా ఒక రాజకీయం ఉన్నది. అధికార పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళ టిప్పర్లే నడుస్తాయి. మళ్ళీ అధికార పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళ టిప్పర్లే నడుస్తాయి. పాపం పేదోడు బతుకు తెరువు కోసం ఎవడన్నా టిప్పర్ కొనుక్కుంటే వాడిని కథం ఉట్టి కడతారు. ఇది జరుగుతూ ఉన్నది. న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలి. మీరు నిజంగా సంపాదించరు అదంటలేము, కానీ అందరికీ సమానంగా పంచాలి కదా. అధికార పార్టీ ఏంది, ప్రతిపక్ష పార్టీ ఏంది, పేదోడైంది, ఉన్నోడైంది, లేనోడైంది. మరి ఇదేంది? ఇది ఎక్కడన్నా ఉన్నది ఇట్లా? మరి ఇంట్లో కూడా ఈ వ్యవస్థలో కూడా ఏంది ఇంత అన్యాయం? మరి ఇంట్లో కూడా అన్యాయం జరుగుతుంది కదా పేదోడికి. మరి ఒక పేదోడిని నిజంగా ఇంటి ముంగడ సపోజ్కు మీరు అమ్ముతా ఉన్నారు ఇక్కడ మట్టి, వాళ్ళ జేసీబీ తీసుకుపోయి అక్కడ నిజంగానే కాలువ కట్టి తవ్వుతాడు, మీరు ఊరుకుంటారా? బండి ఇంటికి రాకముందే సీజ్ అవుతుంది. అది జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద టిప్పర్లు పెడితేనే బండ్లు సీజ్ కావు, కానీ ఒక జేసీబీ పెట్టి 2 ట్రాక్టర్లు పెట్టి కొడితే మాత్రం వెంబడే సీజ్ అవుతాయి. అది జరుగుతూ ఉంది మిత్రులారా. చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఎవరిని వదిలేదు లేదు. మీరు ఈ నెంబర్కి ఏదైనా ఆధారాలు బయట పెట్టండి, వీడియోలు కానీ ఏదైనా ఆడియోలు కానీ ఏదన్నా కానీ ఈ నెంబర్కి పెట్టండి దయచేసి. 9989617412 నంబర్. నా పేరు కొప్పుల వెంకటేష్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, చొప్పదండి నియోజకవర్గం.